పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించినందుకు సిగ్నేచర్ స్టూడియోస్ కి లీగల్ నోటీసులు పంపించింది ఝాన్సీ రెడ్డి. అరే మీ ఇద్దరికి పరస్పర వివాదాలు అయినప్పుడు అది నియోజకవర్గ సమస్యగా ఎట్లయితుంది? ఝాన్సీ రెడ్డి గారు మీరు దీనికి సమానం చెప్పాలి. దయాకర్ రావు గారికి మీకు వివాదాలు అయితే, వ్యక్తిగత వివాదాలు అయితే అది నియోజకవర్గానికి ఏం సంబంధం? గత సంవత్సర కాలంగా పాలకుర్తిలో అనేక సమస్యల మీద ప్రశ్నించినందుకు సిగ్నేచర్ స్టూడియో సిగ్నేచర్ రిపోర్టర్ ఉపేందర్ పై నోటీసుతో సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఝాన్సీ రెడ్డి. సిగ్నేచర్ స్టూడియోలో స్థానికంగా జరిగే సమస్యలను, నిజాన్ని ప్రసారం చేస్తే తట్టుకోకుండా ఇలా మీడియాపై నోటీసులు పంపించడం ఏంటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రవికిషోర్ అనే వ్యక్తి మా చిన్నమడూరులో ఉన్న 12 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కాజేయాలని చెప్పి ఒక పథకం ప్రకారం కుట్ర పని ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఝాన్సీ రెడ్డి. ఇదిలా ఉంటే సిటిజన్షిప్ లేకుండా భూమి ఎలా కొంటారు అంటూ కథనం ప్రసారం చేసిన సిగ్నేచర్ స్టూడియో అసలు భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డికి ఆధార్ కార్డు లేకుండా ఇక్కడ భూమి ఎలా కొనుగోలు చేస్తారంటూ గతంలో ఇదే విషయాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసింది సిగ్నేచర్ స్టూడియోస్. దీంతో స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూ కబ్జాలను బాధితుల పక్షాన నిలబడి ప్రజల ద్వారా నిజానిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన సిగ్నేచర్ స్టూడియోస్ మీద ఝాన్సీ రెడ్డి ఈరోజు అక్కసు వెళ్లబుచ్చుకుంది. ఇదిలా ఉండగా అసలు భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి న్యాయపరంగా నోటీసులు పంపించడం ఏంటి, తనకున్న అధికారం ఏంటని స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అలాగే మీడియా రంగంలో ఉంటూ ప్రశ్నిస్తే ఇలా నోటీసులు పంపించడం ఏంటని స్థానిక నియోజకవర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ఝాన్సీ రెడ్డి ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలంటూ రాష్ట్ర స్థాయిలో వ్యతిరేక కథనాలు వినిపిస్తున్నాయి.